నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం నందమూరి బాలకృష్ణ గారు, సంయుక్త మీనన్ గారు, అలాగే ఆది పెనిశెట్టి గారు కలిసి నటించిన అఖండ 2 శివతాండవం గురించి అలాగే బోయపాటి శ్రీని గారు డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో బోయా ఫిజిక్స్, ఇది ముందుగానే ఇస్తున్నాను డిస్క్లైమర్ ఏంటంటే బోయా ఫిజిక్స్ మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, మీకు ఏం అనిపించదు. లేదు అనుకుంటే కనుక ఒకసారి అర్థం చేసుకుని బోయా ఫిజిక్స్ అప్పుడు ఈ సినిమాకి వెళ్ళండి. మీరు ఎలాంటి ఆశ్చర్యానికి గట్ట లోను గారు కాబట్టి ముందుగానే ఒక చిన్న హెచ్చరిక ఇస్తున్నా. ఇక ఆలస్యం చేయకుండా మన స్టైల్లో వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా ఈ సినిమా యొక్క రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. ముందుగా కథాబీజం. దేవుడి యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడు మన అఖండ ఏం చేశాడు అనేదే సినిమా యొక్క కథాబీజం. మనం చిన్న చిన్న కష్టాలని, కన్నీళ్ళని దాటేసి మనం గొప్పగా ఫీల్ అవుతుంటాం. కానీ ఏదైనా విపక్తి వచ్చినప్పుడు ఆ విపక్తిని మనం దాటలేకపోతే ఆ నింద దేవుడి మీద వేస్తాం. అలాంటి ఒక విపక్తి వచ్చినప్పుడు దేవుడి ఉనికి ప్రశ్నార్థకంగా మారితే ఆ టైంలో దేవుడి గణం కింద ఉన్న అఖండ వచ్చి ఆ దేవుడి ఉనికిని ఎలా చాటి చెప్పాడు అనేది సినిమా యొక్క కథ. కథనం విషయానికి వస్తే కథాబీజానికి తగ్గట్టు కట్టడి చేసేలా లేదు, కానీ అలా నీరసపరిచేలా కూడా లేదు. పర్వాలేదు అన్నట్టు అలా సాగిపోతుంది. ఎస్పెషల్లీ బాలకృష్ణ గారి మాస్ సీన్స్, మాస్ ఎలివేషన్స్ అండ్ కొన్ని సీన్లు, వాటి వల్ల కథనం పర్వాలేదు అని అనిపించేలాగే ఉంది. ఇక అభినయాల విషయానికి వస్తే బాలకృష్ణ గారు యాజ్ యూజువల్గా మాస్తో దంచి కొడితే రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుందన్న కృతజ్ఞతతో మన సంయుక్త మీనన్ అదరగొట్టింది. అండ్ ఆది పెనిశెట్టి తనకు అలవాటు లేని పాత్రతో ఉన్న 2-3 సీన్లోని బెదరగొట్టాడు. ఓవరాల్గా చెప్పాలంటే పర్లేదు. అందరూ అభినయాలు, బోయపాటి శ్రీని గారు అంటే పిండుకుంటారు కాబట్టి మిగతా పాత్రలన్నీ కూడా బాగానే చేశాయి అభినయాల పరంగా మాత్రం. ఇక సాంకేతిక విలువల గురించి చెప్పాలి అంటే ముందుగా చెప్పుకోవాల్సిన తమన్ గారు యాజ్ యూజువల్గానే బ్యాక్గ్రౌండ్ ఎరక్కొట్టేశారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. తర్వాత బోయపాటి గారి డైరెక్షన్ యాజ్ యూజువల్గానే ఆయన సైంటిఫిక్ రీజన్స్తో, ఆయన కనిపెట్టిన ఫిజిక్స్తో ధామ్ ధూమ్ అనిపించారు. ఇంకా మిగతా ప్రొడక్షన్ వాల్యూస్, డిఓపి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు అనిపించే విధంగానే ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. పెట్టిన బడ్జెట్కి అయితే అక్కడ కనిపిస్తుంది, రిచ్గానే ఉంది లుక్ అంతా కూడా. సో ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో కొంచెం వైలెన్స్ ఉంది, బట్ ఆధ్యాత్మికంగా కూడా బాగానే చూపించారు. ఫ్యామిలీతో పాటు వెళ్ళి కూర్చొని చూడొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. 1-2 సన్నివేశాలు తప్పితే అలా అన్ని అసభ్యం కూడా ఏం లేదు. ఓవరాల్గా ఈ సినిమాకి నేను రేటింగ్ ఇవ్వాలంటే 5కి 3 రేటింగ్ ఇస్తాను. సో ఫ్యామిలీతో పాటు అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. కొంచెం ఆధ్యాత్మికత అండ్ కొన్ని విలువల గురించి బాగా చక్కగానే మాట్లాడారు. అలానే సూపర్ డూపర్ అని చెప్పలేం, కానీ యావరేజ్ మూవీ అని మాత్రం చెప్పొచ్చు. థ్యాంక్ యూ.